సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు రహస్యంలో అఘోర గురించి తెలుసుకుందాం. అసలు అఘోరాలంటే ఎవరు? అఘోరాలను చూస్తూ ఉంటేనే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి విచిత్రమైనటువంటి చేష్టలతో అది ఒక రకమైన భయం పుట్టిస్తుంది. కానీ వాళ్ళు శివభక్తులు. ఈ రోజు మా రహస్యం ఎపిసోడ్లో అఘోరాల గురించి తెలుసుకుందాం. అఘోర ఆ పేరు వింటేనే భయం, ఒక విధమైన జల్దరింపు. అఘోరాలేమీ రాక్షసులు కారు, కానీ వారి చర్యలన్నీ రాక్షసంగానే ఉంటాయి. అఘోరాలంటే ఎవరు? వారెందుకు అలా ఉంటారు? వారిది మతమా, మదోన్నత్మ? హిందుత్వానికి అఘోరాలకు ఏమిటి సంబంధం? శ్మశానాలు ఎందువలన వారికి ఆవాసాలు? శవాలతో వారికి పనేమిటి? అక్కడ క్షుద్ర పూజలు చేస్తారా? అఘోర నరమాంసం భక్షకుల? సమాజం వారిని ఎందుకు సహిస్తుంది? వారి కొలిచేది దేవుణ్ణా, దెయ్యాన్నా? వారికి అతీంద్రియ శక్తులుంటాయా? అఘోరాలు చేతిలో మానవ కపాలం ఎందుకుంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో. అఘోరాలు జీవితం అత్యంత జుగుత్సాకరంగా ఉంటుంది. కానీ హైందవ ఆరాధనలో వారికి స్థానం పదిలం. అఘోరా మీద ఎన్నో కథలున్నాయి. భాగవత పురాణం ప్రకారం అఘోర ఒక దుష్టశక్తి. హిరణ్యకశిపుడు సైన్యంలో ఒక దళపతి. హిరణ్యకశిపుడు సాక్షాత్తు విష్ణు భగవానుడు నరసింహ అవతారం ఎత్తి సంహరిస్తే ఆ రాక్షసుడు దుష్టశక్తి అఘోరాను పరమశివుడు కుమారుడైన కార్తికేయుడు అంతం చేశాడు. పంచాంగం ప్రకారం అఘోర అంటే భాద్రపద మాసంలో అమావాస్య ముందు వచ్చే రోజు రౌద్రమూర్తి రూపంలో శివుణ్ణి పూజిస్తే శివపూరి నివాసం లభిస్తుందని నానుడి. పరమశివుడు ఉన్న అనేక పేర్లలో అఘోరా ఒకటి. హైందవ సాంప్రదాయంలో అసంఖ్యాక తీగల్లో అఘోరా కూడా ఒకటి. అఘోరాలకు మరో పేరే కాపాలకులు. వారి చేతిలో ఎప్పుడూ మానవ కపాలం ఉంటుంది కాబట్టి కాపాలికులనే పేరు వచ్చింది. వారు అన్నం తినడానికి ఆ కపాలమే పళ్ళెం. అఘోరాలు శ్మశానంలో నివసిస్తారు. శవాలతో కాపురం చేస్తారు. శవాల్ని పీక్కొని పచ్చి మాంసం తింటారు. అవి కుళ్ళిపోయిన శవమైతే మరింత ఇష్టంగా తింటారు. శవాలతో శృంగారం జరుపుతారు. శవాలు కాల్చిన బూడిదే ఒంటికి పూసుకుంటారు. ఆ భస్మే వారికి వస్త్రం. మానవ సమాజంలో వారికి పని లేదు. మనుషులతో కలిసి తిరగరు. మనం విసర్జించే మలం వారికి భోజనం. మూత్రం వారికి ప్రియమైన పానీయం. వారి చేతిలో మానవ కపాలంతో మలమూత్రాలుంటాయి. తమ చర్యలకు అడ్డు వచ్చే వారి మీద ఆ అశుద్ధాన్ని విసురుతారు. తమను గేలి చేసే వారి ఇళ్లల్లో ఆ చండాలాన్ని కుమ్మరిస్తారు. అఘోరా అంటే ఒక బీభత్సం. అఘోరా అంటే ఒక జిగుత్సాకరం. అఘోరా అంటే జల్దరింపు. అఘోరా అంటే ఒక వికారం. ఇంత వికృతమైన జీవన విధానం కలిగిన అఘోరాలకు హైందవ సమాజంలో ఆరాధకులున్నారంటే ఆశ్చర్యం. అందుకు కారణం వారు రాక్షసులు కారు. 100కి 100 మారు 16 ఆణాల శివభక్తులు. శివుణ్ణి దేవుడిగా పూజిస్తారు. శక్తిమాత దుర్గాదేవిని అర్చిస్తారు. వారి పూజా విధానమే పరమ భయంకరం. అఘోరాలు హరయోగం ద్వారా భగవద్ ఆరాధన చేస్తారు. తాంత్రిక విధులు నేర్చుకుంటారు. హరయోగం అనేది ఒక యోగ విధానం. దాన్ని పాటించే భక్తుడు తనకు తాను భరించలేని బాధను, నొప్పిని సృష్టించుకుంటాడు. కఠినమైన జీవన విధానాన్ని అవలంబిస్తాడు. అత్యంత దీక్షతో ధ్యానం చేస్తాడు. అఘోరాలు శివభక్తులు. శివుణ్ణి కాలభైరవ రూపంలో దర్శిస్తారు. వారి లక్షణం మోక్షం. వారు పాటించేది కర్మ సిద్ధాంతం. అందుకోసం ప్రాపంచికమైన సుఖాలు వదులుకుంటారు. తతిమా ప్రపంచాన్ని దూరంగా మసులుతారు. శ్మశానం వారి పూజా విధానం. అక్కడి శవాలు వారికి పూజా వస్తువులు. వారు డబ్బులు కోరరు, ఇచ్చినా తీసుకోరు. డబ్బుతో వారికి పని లేదు. డబ్బుతో కొనే ఏ వస్తువు కూడా వారు పూజలో వాడరు.
ఋషులు, యోగులు, మానవులు, సాధవులు, సిద్ధ పురుషులు, జ్ఞానులు కూడా మోక్షాన్నే లక్ష్యంగా ఎంచుకుంటారు. అయితే అందుకు వారు అనుసరించే మార్గాలు వేరు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, శ్మశానం అనే 4 ధర్మాలు పాటించి మోక్షాన్ని సాధించడమే వేదాల్లో చెప్పిన మార్గం. అఘోరాలు ఆ అడ్డదారిలో నడవరు. వారి దృష్టిలో శివుడొక్కడే దేవుడు. వారు నమ్మేది దైత్వం, ఆత్మ పరమాత్మ వేరు అని విశ్వసించరు. మాయా కర్మలనే పాశం ఆత్మను బంధించే ఉంటుందని, దాని నుంచి విడబడడం ద్వారా మాత్రమే పరమాత్మతో విలీనం సాధ్యమని భావిస్తారు. ఆ కర్మబంధాల నుంచి బయట పడడానికి అత్యంత కఠినమైన పద్ధతులు పాటిస్తారు. అఘోరాలు పూజలు, అఘోరాలు సంచారం, అఘోరాల జీవన విధానం కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. వీటికి మరొక రకమైన ప్రాచారం కూడా ఉంది. పూర్వం మనం చూసే నాటకాలలోనూ అలాగే ఇప్పుడు వచ్చే సినిమాలలోనూ అఘోరాలకు పెద్దపీటే వేశారు. వారి యొక్క చేష్టలను, వికృత రూపాలను కంటికి కనిపించినట్టు చూయించారు. అందులో గురువు పాత్రలో ఉండే అఘోరాలు శిష్యులకి నేర్పించే విధి విధానాలపై ప్రత్యేకంగా వీటిని చూయించారు. వీటి ప్రేరణతో ఎన్నో జానపద చిత్రాల్లో అఘోరాల్ని నరబలిస్తుంటారు ప్రచారం ఉంది. ఇది నిజమైనా కాకపోయినా అఘోరాలు పూజలు, శ్మశానంలో శవాలు వాడడం, శవాలతో శృంగారం నేర్పడం సర్వసాధారణం. కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో అర్ధరాత్రి పూట అఘోరాల్ని చూడవచ్చు. అఘోరాలు తెగకు కాశీ స్థావరం. కాలభైరవ ఆలయం దానికి ప్రధాన గురువే. కాశీ క్షేత్రపాలకుడు హరిశ్చంద్ర ఘాట్ అయిన నిర్వహణలో నడుస్తుంది. ఆ ఘాట్లో కాలుతున్న శవాలు చితిమంటల ముందు అఘోరాలు పూజలు చేస్తూ ఉంటారు. ఇది మనకి కంటికి కనిపించే సజీవ సాక్ష్యాలు. మరొక ఎపిసోడ్లో అఘోర శృంగారం గురించి తెలుసుకుందాం. అఘోర శృంగారం చేస్తే ఎలా ఉంటుంది? ఇటువంటి వికృత చేష్టలు చేసే వాళ్ళని దేవుళ్ళుగా కొలవటం న్యాయమా, ధర్మమా? వీటన్నిటిని, ఆ తాంత్రిక విధానాల గురించి మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటివరకు రహస్యంలో అఘోరా అంటే ఏంటో తెలుసుకుందాం కదా. మరో రహస్యం ఎపిసోడ్లో అఘోరా సెక్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే.